నమస్తే. ఎస్టీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ ఉన్నారు నాతో పాటు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. మొత్తానికి రాజా సింగ్, పల్లారాజేశ్వర రెడ్డి పోతే కడియం శ్రీహరి ఇలా ముగ్గురు కలిసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత 2-3 రోజుల నుంచి నడుగుతుంది చర్చ. ఈ ప్రభుత్వాన్ని కూలుస్తారంట, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడంట. ఏంది? కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. తొందరగా కోలుకొని వచ్చి ప్రజల పక్షాన ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కలిసి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి అధికారులను ఆదేశించి సపోర్ట్ చేసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మా మంత్రులు కూడా సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీని పాలించమని ప్రజలు అధికారం ఇచ్చింది. 2 సార్లు టీఆర్ఎస్ అధికారం ఇస్తే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణ నిరుద్యోగ సమస్యను తీర్చడంలో విఫలమైంది. తెలంగాణ రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. తెలంగాణలో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలని ఆదుకోవడంలో విఫలమైంది. మోసమే ఎజెండాగా పెట్టుకున్నది. రోజుకొక కొత్త అబద్ధం చెప్పి 10 సంవత్సరాలు టైంపాస్ చేసింది. ఈ విషయం అర్థమయ్యి ఇలా కాంగ్రెస్ ను పాలించమని అధికారం ఇచ్చింది. 64 సీట్లు మాకు ఇచ్చింది. 60 సీట్లుంటే అధికారంలో పాలించేటటువంటి హక్కు ఉంటుంది. మరి అట్లా మాట్లాడుతున్నటువంటి రాజా సింగ్ గారు, అట్లా మాట్లాడుతున్నటువంటి కడియం శ్రీహరి గారు ఇంకోలో సమాధానం చెప్పాలి. నేను అడుగుతా ఉన్నాను, సరే కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదా. కడియం శ్రీహరి అనేటటువంటి పెద్ద ఆయన, చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, చాలా సీనియర్ పొలిటీషియన్, ఏదో ఆషామాషిగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. ఇది కడియం శ్రీహరి గారి అభిప్రాయమా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయమా? ఇవాళ కేటీఆర్ గారు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడు కదా, ఊహలకు అందని హామీలు అంది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అయితే బడ్జెట్ ఎంత, రాష్ట్ర ఖజానా ఎంత మాకు తెలియదా, మేము చేయలేదా, 2 సార్లు పాలించినాం కదా, మీరు హామీలు ఏంది? కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మంత్రి ఉన్నారు. 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు 69,000 కోట్ల అప్పు చేస్తే, ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అప్పేందో చూస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పులు చేయడం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 1000 కోట్లు, ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 85,000 కోట్ల అప్పైంది. నాకు అర్థం కాదు బోర్డులకు. ఇక్కడ ఇంకో డిపార్ట్మెంట్, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కార్పొరేషన్ సంబంధించి దాదాపు 50,000 40,000 అప్పులు ఉన్నాయంట. ఇంకా అన్ని కార్పొరేషన్లు తీస్తే ఎన్ని లక్షల కోట్ల అప్పులతో బయట దివాళా తీయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ సొమ్మును అమ్ముకోవాలి, అప్పులు చేయాలి, ఆయన తీసుకుపోయి ఆస్తుల కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఈ 10 సంవత్సరాలు చేసింది ఇదే అనే విషయం అర్థమవుతుంది కదా. ప్రతి సంవత్సరం 2 లక్షల, మీరు పెట్టిన బడ్జెటే కదా 2.5 లక్షల కోట్లు వాళ్ళ పెట్టిన బడ్జెట్. రెవెన్యూ రిసీట్స్ అయితే ఆల్మోస్ట్ 2,30,000 కోట్ల దాకా ఉన్నాయి కదా. కాబట్టి 2,30,000 కోట్లు కనుక ప్రజల కోసం ఖర్చు పెడితే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? 5వ సంవత్సరం నాటికి ఇది 4 లక్షల కోట్ల పోతుంది కదా బడ్జెట్. పోకుండా ఉండబోయే పరిస్థితి లేదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ రిసీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఆదాయం ఎంత వస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, దాన్ని ప్రాపర్ గా ఖర్చు పెడితే ప్రజలకు ఎట్లా మేలు చేయొచ్చు అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోనే హామీలు ఇచ్చినాం. ఈ హామీలన్నీ అమలు చేస్తున్నాం. ఒక ఫ్రీ బస్సు అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ చేయడంతోనే మీ పునాదులు కదిలిపోతున్నాయి, గడగడలు ఆడిపోతున్నారు. అదే ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డు మీద, ఆటోలకు బస్సులకు ఏం సంబంధం అండి? ఆటోలో తిరిగేటోడు బస్సు ఎక్కుతారా ఎవడన్నా? ఇది టీఆర్ఎస్ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలంటే వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు ఆటోలలో తిరిగేటోళ్ళు ఎవరో బస్సులు ఎక్కుతారా, బస్సులు తిరిగేటోళ్ళు ఆటోలు ఎక్కుతారా? ఇప్పుడు కార్లు ఉన్నోడు బస్సు ఫ్రీ ఉందని చెప్పి కారు వదిలిపెట్టి బస్సులోకి పోడు. ఇప్పుడు నువ్వు పోతావా ఆటో, బైక్ వదిలిపెట్టి ఫ్రీగా ఉందని మీ ఆవిడ పోతుందా బస్సులో? పోదు కదా. ఇవాళ పనులకు పోయేటటువంటి మధ్యతరగతి వర్గం, కింది వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల మీద ఆధారపడి పోతున్నారు. వాళ్లే పోతారు ఎవరికైతే అవసరం ఉందో. దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఫ్రీ బస్సు వల్ల వాళ్ళ కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఒక్కొక్కరు 3,000 4,000 ఖర్చు పెట్టేటటువంటి మహిళలు ఇంట్లో పిల్లలకు వాడతారు, పిల్లలకు తిండికి వాడుకుంటారు, వాళ్ళ పౌష్టికాహారం పెరుగుతుంది. దాదాపు 80% రక్తహీనత ఉన్నది ఈ రాష్ట్రంలో మహిళలకు. ఇవాళ వచ్చినటువంటి రిపోర్టు, వాళ్ళ పౌష్టికాహారం తింటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. కాబట్టి మహిళల్ని సశక్తులు చేయడం, ఆర్థికంగా బలోపేతం చేయడం, అది కుటుంబ అవసరాలు తీసుకునేటటువంటి వైపుగా నెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం. దాని రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన నిర్ణయాన్ని అమలు చేస్తా ఉన్నారు. అందుకని వాళ్ళు ఏంటంటే
ప్రతి ఇష్యూను కాంట్రడిక్టరీ చేసి తప్పు పద్ధతిలో నడిపించాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను అంటున్నా, రండి కూలదింగానికి దమ్మున్నదా మీకు? అట్లాంటి పిచ్చి పనులు చేస్తారా మీరు? ఉరికుచ్చి కొడతారు రేపు జనాలు మిమ్మల్ని ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తామంటే. ఆగరెవరు ఇక్కడ? 4 సీట్లే ఎక్కువ వచ్చినాయి మీకు. ఒక్క సీటు కేరళలో ఎన్ని సీట్లు ఎక్కువ ఉన్నాయి? సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీకి 2 సీట్లే కదా. రెండోసారి కూడా ప్రభుత్వం కొనసాగుతుంది. మేము రాజ్యాంగాన్ని నమ్ముకొని పనిచేస్తాం, రాజ్యాంగం ప్రకారం పనిచేసే వాళ్ళు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడు. మందిలో జరుగుతున్న చర్చ ఏంటంటే కేసీఆర్ హాస్పిటల్లో కూర్చొని పెద్ద ఎత్తున స్కెచ్ జరుగుతా ఉంది, కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నాడంట. సో మీ ప్రభుత్వం మీద టార్గెట్ పెట్టుకున్నాడంట. 6 నెలల్లో లోక్సభ అయిపోగానే స్టార్ట్ చేస్తారంట. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనైతికంగా ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టింది అనుకో, టీఆర్ఎస్ ఎవడు మిగిలాడు. రెండోది, మేము అటువంటి పనులు చేయం. వాళ్ళు అనుకుంటారు నాతో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను బీజేపీలోకి పోతా అని చెప్పి హరీష్ రావు పంచాయతీ పెట్టుకుంటుండట. ముందేంది వాళ్ళని తెలుసుకోను. వాళ్ళ పంచాయతీ మొత్తం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో. వాళ్ళే హరీష్ రావు కేటీఆర్ మధ్య పంచాయతీ అయ్యి నువ్వు చేపట్టి ఓడిపోయినావు, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడినావు, చంద్రబాబు మీద తప్పుడు మాటలు మాట్లాడినావు అని చెప్పి హరీష్ రావు కేటీఆర్ కన్నట్టు, కేటీఆర్ కేసీఆర్ కన్నట్టు వాళ్ళు అనుకున్నట్టు వస్తున్నది. నిజమేందో వాస్తవేందో వాళ్ళే చెప్పాలి. నేను అందుకని అంటున్నా, కేటీఆర్ గారు అఫీషియల్ డాక్యుమెంట్ ఏంది? శ్రీహరి గారు మాట్లాడింది. టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే, చాలా సీనియర్ నాయకుడు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందని అని చెప్పిండు ఆయన. ఇది నిజం, ఇది అఫీషియల్ గా పేపర్లు వచ్చింది, ఆయన మాట్లాడిండు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తుందా వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ కేటీఆర్ గారి మీద ఉన్నది. ఎందుకంటే ఆయన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. మీ పార్టీ పాలసీ ఇదేనా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ 10 రోజుల్లో, వారం రోజులు కాలే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు బాధ్యతలు తీసుకొని మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ఎంత పని జరుగుతుందో చూడండి. మీకు ప్రజలకు ఆట మొదలైందంటుండు కేటీఆర్. అంటే మొదలుపెట్టి మేము రెడీ ఉన్నాం కదా, మేము గ్రౌండ్ లో ఉన్నాం. మేము ఆల్రెడీ నీ ఆట ఎందుకు పట్టుకొని రాదు? మీ అవినీతి చిట్టాలని బయటకు వస్తున్నాయి కదా. ఒక్కొక్కటి జైలు సెల్లులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మంత్రులంతా, అధికారులు, చాలా మంది అధికారులు జైల్లోకి పోతారు. ఎవడెవడు ఎక్కడ దోసుకున్నాడో అన్ని బయటకు వస్తున్నాయి కదా. మొన్న కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఇట్లా భుజాల మీద చేసుకొని పోవడం, ఇట్లాంటి నడిచినాయి. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వీళ్ళ మీద చర్యలు జరుగుతాయా, ఏమైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. అంటే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి దవాఖానలో ఉన్నాడు. అది మానవతా దృక్పథంతో పోయి కలవడం. కేటీఆర్ గారు కేసీఆర్ గారి కొడుకు. మనం దవాఖానకు పోతే ఆ కుటుంబ సభ్యులను కలుస్తాం, అది మర్యాద. కేటీఆర్ గారు మాకేం శత్రుత్వం లేదు, గడు పంచాయతీ లేదా రేవంత్ రెడ్డికి కేటీఆర్కి ఏమైనా గడు పంచాయతీ ఉందా? లేకుంటే తలకాయలు పలకొట్టుడా? పాత్ర శత్రుత్వం ఉందా? ప్రజలకు మేలు చేయడం ఎట్లా, ఏ విధానంతో ప్రజలకు మేలు అవుతుంది? టీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి విధానంతో ప్రజలకు నష్టం జరిగింది, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి విధానంతో ప్రజలకు మేలు అవుతుంది. ఆ మేలు ఆల్రెడీ మొదలైంది. 6 గ్యారంటీల్లో 2 సగం అమలు చేస్తేనే రాష్ట్రం గడగడలాడిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. ఇక మొత్తం అమలు చేస్తే ఈ 100 రోజుల్లో 7 ఉంటారు. ఎవడు ఉన్నాడు? రేపు లోకల్ పార్టీ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. చూద్దాం పట్టు రాదు, ఏముంటది మీది? చూద్దాం పట్టు రాదు, ప్రజలు తెలుస్తారు కదా. అప్పుల కుప్పగా ఉంది కదా తెలంగాణ, మొత్తం అప్పులు చేసిరని మీరే చెప్తున్నారు. ఇంత అప్పులల్లా 6 గ్యారంటీలు ఎట్లా అమలు అయితే సాధ్యమైతే? అదే అంటున్నాను, అప్పులు చేసి విధ్వంసం చేసి పోయినరు. ఇప్పుడు దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత మా మీదకి వచ్చింది. చేస్తాం, మేమే చేయగలం. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. కాంగ్రెస్ పార్టీకే చేతనైతది. చూడండి, మీరు కేబినెట్ లో ఉన్న ఒక్కొక్కరు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో, ఎంత అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక్క నిర్ణయంతోనే మొత్తం రాష్ట్రంలో, హైదరాబాద్ అంత గడగడలాడిపోతున్నది కదా. ఎంత నిజాయితీ పరులైన ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళ కమిషనర్లు ఇచ్చినండి. తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ కమిషనర్ ను, సైబరాబాద్ కమిషనర్ ను ఏలెత్తి చూపించగలరా? ఇంత గొప్ప ఆఫీసర్లు మన దగ్గర ఉంటే తీసుకుపోయి మూల పడేసారు. మీరు వాళ్ళ సేవలు వాడుకున్నారా? మాకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటోళ్ళు కాదు మాకు కావాల్సింది, ప్రజల కోసం పనిచేసేటోళ్ళు కావాలి, చట్టం పరిధిలో పనిచేసేటోళ్ళు కావాలి, ప్రజలకు న్యాయం చేసేటోళ్ళు కావాలి, రాజ్యాంగం ప్రకారం బ్యూరోక్రసీగా పనిచేయాలి. ఇదే మేము కోరుకున్నాం. ఇవాళ అది రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారు. ప్రతిపక్షం మీ మీద దుమ్మెత్తి పోసే అవకాశం, అసలు వాళ్ళకి నైతిక విలువలే లేవు. అందుకనే ఎందుకు
అంటే ఎందుకు ఏమని అరుస్తావు? కాకుంటే కదా హైపోథెటికల్ క్వశ్చన్స్ వద్దు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తుంది. అంతే డౌట్ అక్కర్లేదు. 100%. బెల్లయ్య నాయక్ గారు ఎక్కడి నుంచి మహబూబాద్ నుంచి లోక్సభలో ఉండబోతున్నారా ఎట్లా? నేను పార్లమెంటు అసెంబ్లీ అడిగినప్పుడు పార్లమెంట్ కు పొమ్మన్నారు. ఇది నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా. 24 గంటలు పార్టీని కాపాడడం కోసం పనిచేసిన, పార్టీని కాపాడినాం. నేను తీసుకున్న బాధ్యత ట్రైబల్ డిపార్ట్మెంట్. 90% ట్రైబల్స్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఓకే. ఇవాళ గెలిచినటువంటి మీరు ఏరియాలన్నా చూడండి, ట్రైబల్ ఓటున్న కాడల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని దిక్కులలో ట్రైబల్ 12 రిజర్వ్ సీట్లలో 3 ఓడిపోయినాం మేము. దాన్ని కూడా మేము రేపు రివ్యూ పెట్టుకుంటున్నాం. రేపు 19వ తారీఖు నాడు రివ్యూ చేస్తున్నాం. మా ఆల్ ఇండియా చైర్మన్ వస్తున్నాడు. దానికి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 పార్లమెంట్ గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం. వెళ్ళినాక నేను మహిబాద్ నుంచి టికెట్ అడుగుతా, నాకు ఇస్తానని చెప్పి ఏఐసిసి ప్రెసిడెంట్ చెప్పిండు. మొన్న అసెంబ్లీలో ఇయ్యనప్పుడు అదేవిధంగా పెద్ద జాతీయ నాయకులు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్తారు. ఖచ్చితంగా పోటీ చేస్తా. ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి వేరే ఆప్షన్ లేదు, మీరే ఉంటారు అక్కడ. నేనే ఎస్టీ రిజర్వ్ కాబట్టి నేనే ఉంటా. నేను అడుగుతా ఉన్నాను, నాకు ఇస్తారు. ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ కు పోతా. ఎట్లా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎన్ని సీట్లు వచ్చావు అన్న? 17 గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. భారత్ జోడో యాత్రతోని ఈ దేశంలో నిన్న చూసినాం కదా, బీజేపీ ఎంపీ దగ్గరుండి పాసులు ఇప్పించి హర్యానాకు సంబంధించినటువంటి చర్యను తీసుకుపోయి పార్లమెంట్ లో వదిలిపెడితే టీఆర్ గ్యాస్ వదులుతాడు. ఏం ఎంపీ రండి, ఏం దేశం నడుస్తుంది? ఆడ నిలబడి ఇవాళ పార్లమెంట్ సభ్యులకు ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి ఎవరు? అన్ని ఫోటోలు పేపర్లు వచ్చినాయి చూడండి. ఒక్కడు రాహుల్ గాంధీ ఒక లీడర్ గా నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు. మిగతా వాళ్ళ లెక్క పారిపోలే, ఉరకలే, నిలబడి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి. అందుకని అటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఆయనను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 17 సీట్లకు 17 సీట్లు గెలిపిస్తాడు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఆ 17 మంది గెలవడంలో మేమంత పాత్ర వహిస్తాం. నేను కూడా ఆ 17 మందిలో ఒకరు ఉంటానే. లోక్సభలో ఉండబోతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అంటే అది వేరే, లోక్సభకు వచ్చేసరికి చేంజ్ అయిపోతుంటాయి. మళ్ళా మోడీ గెలుస్తున్నాడంట, బీజేపీ కీలకంగా ఉండబోతుందంట తెలంగాణలో. మీకు సీట్లు తగ్గుతాయంట, వాళ్ళకి పెరుగుతాయంట. చూసినా మనం 1 నుంచి 8 సీట్లకు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీలో 3 నుంచి 8కి వచ్చారు. మిగతా 2 ఓడిపోయారు. మీరు చూడండి, బండి సంజయ్ ఓడిపోయిండు, సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు. ఓడిపోయిండు, అసెంబ్లీ ఓడిపోయిండు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావు బోధులో ఓడిపోయిండు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఆయన ఓడిపోయింది. వీళ్ళు 3 ఓడిపోయారు కదా. అరవింద్ గారు బహుశా కిషన్ రెడ్డి పోటీ చేస్తే కిషన్ రెడ్డి కూడా ఓడిపోయాడు. వాళ్ళు సిట్టింగ్ ఎంపీలు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. ఇక పార్లమెంట్ సీట్ గెలుస్తామంటే పార్లమెంట్ వచ్చేసరికి అట్లుంటుంది. నేను ఏమన్నా అంటే మా దగ్గర జరిగినట్టు, అందుకనే అంటున్నా, మా దగ్గరలో జరిగినటువంటి ఇప్పుడు హరీష్ గెలిచిండు. ఏ పార్టీ ఆయన బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పోయిండు. మేము ఆపుకోవాల్సి ఉండే. నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి గెలిచిండు. ఏ పార్టీ నుంచి ఆయన? బై బర్త్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కదా. నేను చెప్తే చాలా చెప్తా, వద్దు ఇప్పుడు. అందుకనే ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఒక్కడు గెలవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ గాలుంది కాబట్టి గెలుస్తారు అనుకోవచ్చు. లోక్సభకు వచ్చేసరికి అట్లా ఉండదు కదా అంటున్నా నేను. లోక్సభ ఈసారి సమానత్వానికి, ఆధిపత్యానికి జరగబోతుంది. నిజానికి అబద్ధానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. అబద్ధం చెప్పే మోడీ కావాలా, నిజం చెప్పే రాహుల్ గాంధీ కావాలా అనేటటువంటి పర్సెప్షన్ రాబోతున్నది. కాబట్టి నిజమే గెలుస్తుంది, అబద్ధం అన్ని కాలాలు గెలవదు. 1 సారి 2 సార్లు అబద్ధం నమ్ముతారు. అబద్ధాన్ని ఎన్ని రోజులు నమ్ముతారు? నిజం తెలిసిన తర్వాత అబద్ధం పట్టబయలు అయిపోతుంది, దాని పని ఖతం అయిపోతుంది. ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు రాలే కదా. మోడీ గారు చేసిన కథలన్నీ చూస్తున్నారు కదా. మొత్తం సంపద అంతా పెట్టుబడిదారులకు అప్పచెప్తే వాళ్ళు దోసుకొని వెళ్ళిపోయినారు. 1 కాదు 2 కాదు 25 లక్షల కోట్ల రూపాయలు దేశ సంపదను ఇవాళ MNCs కు క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇది అన్ని జరుగుతున్నాయి కదా. పార్లమెంట్ లో చూడొచ్చా బెల్లయ్య నాయక్ గారిని ఎట్లా? 100% పార్లమెంట్ లో బెల్లయ్య నాయక్ నేను ఉంటానని నమ్మకం ఉంది. రైట్ అన్న, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి పార్లమెంట్ లో 2-3 నెలల్లో లోక్సభ కూడా రాబోతున్నాయి. కీలకంగా ఉండమని వీళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. సో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇటు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, కార్పొరేటర్ ఈ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ లోక్సభకు వచ్చేసరికి అలాంటి అవకాశం కనిపించట్లేదు.
సో మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు చూసినాం మనం. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ స్వీప్ చేసిన పరిస్థితి. సో ఇదే కంటిన్యూషన్ అయితే లోక్సభలో ఈసారి పెద్ద ఎత్తున బీజేపీకి సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చూద్దాం, పెద్దగా టైం లేదు. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి తెలంగాణలో, లోక్సభలు కూడా ఎన్నికలు కూడా దగ్గరలోకి వచ్చినాయి. మనం చూడాల్సి ఉంది, వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో భార్గవ్, మన తొలి వెలుగు, గాంధీ భవన్ నుంచి.